హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ని. నేను ఇవాళ మీకు చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఈ అప్డేట్ మీకు చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనుకొని నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే టీసీఎస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ మెయిలే ఉంటుంది. ఆ మైక్రోసాఫ్ట్ మెయిల్ వాడుతున్నప్పుడు వాళ్ళకి ఎక్స్చేంజ్ మెయిల్ ఇస్తారు. ఎక్స్చేంజ్ మెయిల్కి వచ్చేసి వాళ్ళ యొక్క కెపాసిటీ ఓన్లీ 200 MB వరకే స్టోరేజ్ స్పేస్ ఇస్తారు. ఇన్ కేస్ దాన్ని కనుక మీరు పెంచుకోవాల్సి వస్తే దానికి అఫీషియల్ లైసెన్సెస్, మైక్రోసాఫ్ట్ లైసెన్సెస్ తీసుకోవాలి. అప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫుల్ యాక్సెస్ అయితే ఉంటుంది. E3 లైసెన్స్, E1 లైసెన్సెస్ అని ఇలా డిఫరెంట్ ఉంటాయి. టీసీఎస్లో సంగతి మాట్లాడుతున్నా. అయితే మెయిల్ వచ్చేసి మనకి 200 MBనే ఉంటుంది. కానీ మెయిల్స్ అయితే వాళ్ళ టీసీఎస్కి సంబంధించిన మెయిల్సే చాలా వస్తాయి. వాళ్ళకి సంబంధించిన బ్రాడ్కాస్ట్ అని అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అని, ఈ ఆల్టిమేటిక్స్ ఉంటుంది లర్నింగ్ టీసీఎస్ వాళ్ళకి. ఇలాంటి పోర్టల్ సంబంధించిన అప్డేట్స్ చాలా ఉంటాయి. దీనికి సంబంధించి మెయిల్సే వస్తాయి. అరే ఇదేంద్రా బాబు అంటే 200 MB అస్సలు చాలా సరిపోదు. అయితే ఇక్కడ వీటిలో డిలీట్ చేయాల్సినవి చాలా ఉంటాయి. అప్పుడే నువ్వు ఎవరికన్నా మెయిల్ పెట్టాలనుకోండి, నువ్వు ఆల్రెడీ ఖచ్చితంగా వర్క్ ఈమెయిల్ ఉంటే ఆ వర్క్ ఈమెయిల్కి సంబంధించి ఎవరికన్నా మెయిల్ పెట్టాలి. మెయిల్ పెట్టాలంటే స్టోరేజ్ అయితే 200 MB లోపు ఉంటే మాత్రమే నువ్వు వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టగలవు. అండ్ నువ్వు పెట్టే మెసేజ్ ఏమైనా అటాచ్మెంట్స్ పెడితే ఆ అటాచ్మెంట్కి తగ్గ సైజ్ స్టోరేజ్ ఉంటేనే ఈమెయిల్ పెట్టగలవు, లేకపోతే పెట్టలేవు. సో ఉన్నవి డిలీట్ చేసుకోవాలి మెయిల్స్. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఉండొచ్చు, అన్ఇంపార్టెంట్ ఉండొచ్చు. ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఉంటే మనకు డిలీట్ చేస్తే ఫ్యూచర్ రిఫరెన్స్ కావాలంటే ఉండవు. పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీరు ప్రాజెక్ట్లో ఉంటే మీ ప్రాజెక్ట్లో నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 10,000 అలా ఉంటుంది. అదంతా ప్రాజెక్ట్ బడ్జెట్లో పడుతుంది. అది వేరే విషయం, అది పక్కన పెట్టండి, అందరికీ రాదు. సో ఈ బై డిఫాల్ట్గా ఎక్స్చేంజ్ మెయిల్ వచ్చేసి కేవలం 200 MBనే ఇస్తారు. చాలా ఇబ్బంది పడ్డాము, డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎక్స్చేంజ్ మెయిల్కి 1 GB స్టోరేజ్ అయితే ఇస్తున్నారు మైక్రోసాఫ్ట్. టీసీఎస్లో ఎవరైతే వర్క్ ఈమెయిల్ వాడుతున్నారో వాళ్ళకి ఇది ఒక చాలా మంచి విషయం అనుకోవచ్చు. ఎందుకంటే 1 GB నిజానికి 1 GB దగ్గరికి వచ్చి ఇది కూడా సరిపోదు అన్నట్టే ఉంటుంది. కానీ ఇంతకు ముందు మీద నయం, చాలా యూజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఎవరైనా సరే ప్రాజెక్ట్ బెంచ్లో ఉన్నా కానీ, లేదంటే ఇంపార్టెంట్ మెయిల్స్ పెట్టాలన్నా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి, వాటికి కొన్ని అటాచ్మెంట్స్ క్వెరీస్ అడగటం కానీ, ఈ మెడియా సిస్టికో నుంచి వీటికి అడగటానికి చాలా స్టోరేజ్ అయితే కావాలంటే మళ్ళీ మామూలు 200 MB అన్నప్పుడు డిలీట్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా 1 GB ఉంది కాబట్టి హ్యాపీగా మెయిల్స్ అయితే పంపించుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. మరింత మందికి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి తెలియదు అప్డేట్ అయిందని కూడా. చాలామంది టీసీఎస్ ఎంప్లాయీస్కి కొంతమందికి తెలుస్తుంది. స్టే ట్యూన్. నేను మీ ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్.